గైస్ మీలో ఎవరైనా ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారా? అన్న మేము 4v4 రూమ్స్ చాలా మంచిగా ఆడగలుగుతాం, లేదా మేము బిఆర్ అండ్ సిఎస్ ర్యాంక్ చాలా మంచిగా చేయగలుగుతాం, లేదా మరొక కొంతమందికి ఏంటంటే నాకు ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్న, టోర్నమెంట్ వెళ్ళి ఆడాలనుకుంటున్నాను, కాకపోతే నాకు సరైన సపోర్ట్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళైనా, లేదా నా దగ్గర కొంచెం గేమ్ ప్లే తక్కువ ఉందన్న కానీ పక్కన టీమేట్స్ మాత్రం చాలా బాగా నవ్వించగలుగుతాను, మంచి కామెడీగా మాట్లాడగలుగుతాను అనుకున్న వాళ్ళైనా ఓకే, ఇప్పటికే చాలా ఎక్కువైనట్టుంది. సో ఇలా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ మీలో ఉన్నట్టయితే కనుక మన గిల్డ్కి అప్లై చేయండి, ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కావచ్చు, అమ్మాయినా అబ్బాయినా కావచ్చు, కానీ ఒక విషయం చాలా సీరియస్గా అయితే ఉండాలి. ఏంటంటే డిసిప్లిన్ అయితే మీకు ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పక్కన వాళ్ళతో ఇష్టసరంగా మాట్లాడడం అలాంటి అయితే ఉండదు. ఇష్టసరంగా మాట్లాడడం అంటే ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, ఊరికనే బూతులు మాట్లాడడం అలాంటి అయితే ఉండకూడదు అని అంటున్నా. వన్స్ మీరు గిల్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. వీళ్ళు కొంతమంది ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మా దగ్గర మంచి కలెక్షన్ లేదు, లైక్లు లేవు, లెవెల్ లేదు కాబట్టి నేను తీసుకోవడం అనుకుంటారు. మాకైతే అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మేము పట్టించుకోము. మీ దగ్గర మంచి గేమ్ ప్లే ఉండి పక్కన వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, ఖచ్చితంగా గిల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు మన గిల్లికి ఏ విధంగా అప్లై చేయాలని మీకు చూపిస్తే సరిగ్గా చూడండి. ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసినట్టయితే మనకి లింక్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి గిల్లి అప్లై కనబడుతుంది కదా, దీని క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత గేమ్ లో నేమ్ ఏంటి ఇవ్వండి, దాని తర్వాత గేమ్ యూఐడి, మీ రియల్ నేమ్, గేమ్ ఒక లెవెల్, బిఆర్ కేడీ రేషియో, సిఎస్ కేడీ రేషియో, మీ రోల్ ఏంటి, రషరా స్నైపరా, మీ జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, మీకు టోర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ఎస్ ఇవ్వండి, లేకపోతే నువ్వు అని పెట్టండి. లాస్ట్ లో మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మాకు ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే మళ్ళీ మీకు తిరిగి నేను మెసేజ్ చేయగలుగుతాను. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు మీరు హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఇక్కడ మీకు కనబడుతున్న